ఈరోజు మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం యొక్క ప్రాక్టికల్ ప్రూఫ్ అంటే దీన్ని మనం డ్రా చేసి కూడా బుక్లో చెక్ చేయొచ్చు. స్కేలు, జామెట్రీ బాక్స్, పెన్సిల్ ఉపయోగించి. అయితే మనం ఈవేళ జియోజీబ్రాను ఉపయోగించి దీన్ని ఎలా ప్రూవ్ చేయొచ్చు అనే దాన్ని చూద్దాం. ఫస్ట్ మనం థీరం అంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, దీన్నే థేల్స్ థీరం అని కూడా అంటారు. దీని యొక్క స్టేట్మెంట్ని చూద్దాం. ఇఫ్ ఎ లైన్ ఈస్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ intersecting the other two sides in distinct points, then the other two sides are divided in the same ratio. అంటే ఏదైనా ఒక ట్రయాంగిల్, let us name that as ABC అని పేరు పెట్టుకుందాం. ఈ మూడు సైడ్స్లో ఏదో ఒక సైడ్కి ప్యారలల్గా ఒక లైన్ గీయాలి. ఆ లైన్ మస్ట్ ఇంటర్సెక్ట్ ద అదర్ టూ సైడ్స్ అట్ డిఫరెంట్ పాయింట్స్. అంటే ఒక లైన్ ప్యారలల్గా బీసీకి గీసాము, దాన్ని డిఈ అని పేరు పెట్టుకుందాం. ఈ డిఈ అనే లైను ఏబిని రెండు భాగాల కింద చేస్తుంది, ఏసీని రెండు భాగాల కింద చేస్తుంది. ఫస్ట్ భాగం ఏంటి? ఏడి, ఇక్కడ డిబి. సో this is AE and this is EC. Sorry. Two sides in distinct points. రెండు వేరు వేరు చోట్ల టూ సైడ్స్ని కట్ చేయాలి. రేషియో సేమ్ ఉంటుంది అని చెప్తున్నాడు. అంటే ఏంటి? ఏడి అపాన్ డిబి, ఏడి బై డిబి ఇజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసి అని చెప్తున్నాడు. అంటే ఏడి అపాన్ డిబి is equal to AE upon EC. సో ఇది ఈ థియరం యొక్క స్టేట్మెంట్. దీన్ని మనం జియోమెట్రికల్గా కూడా చేసి చూపించవచ్చు. అయితే మనం ఈరోజు జియోజీబ్రాని వాడి ఎట్లా ప్రూవ్ చేయాలి అనేది చూద్దాం. ఇది జియోజీబ్రా ఇంటర్ఫేస్. యాక్సిస్ తీసేద్దాం. సో మనకి ఫస్ట్ మొదటగా ఒక ట్రయాంగిల్ కావాలి. సో లెట్స్ డ్రా ఎ ట్రయాంగిల్. ట్రయాంగిల్ ఏబిసి డ్రా చేసాము. చేసిన తర్వాత వీ విల్ ఆ వర్సెస్ని సపరేట్గా చూపిద్దాం బయట పెట్టి. ఏబిసి. సరే, ఇప్పుడు మనం బీసీకి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేయాలి. బీసీకి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేయాలి. ఆ లైను మిగిలిన రెండు సైడ్స్ని కట్ చేస్తూ వెళ్ళాలి. సో లెట్ us డ్రా అ ప్యారలల్ లైన్ టు బీసీ కటింగ్ ద అదర్ టూ సైడ్స్. సో బీసీకి ప్యారలల్గా ఉండాలి అండ్ ఇట్ షుడ్ బి కటింగ్ ద అదర్ టూ సైడ్స్. సో let us name this as D. Just check if we can change it. Yeah, capital D. Okay, and then this one as E, capital E. Okay, now E parallel line is dividing this into two parts. This is AD and DB. ఏమని చెప్పాడు? AD upon DB is equal to AE upon EC అని మనం చేయాలి. అంటే మనకి AD యొక్క లెంత్ తెలియాలి, DB యొక్క లెంత్ కూడా తెలియాలి, AE యొక్క లెంత్ తెలియాలి, EC యొక్క లెంత్ కూడా తెలియాలి. దానికోసం మనం లైన్ సెగ్మెంట్స్ గీసి వాటి యొక్క మెజర్స్ వాల్యూస్ తెలుసుకుందాం. ఓకే, లైన్ సెగ్మెంట్ ఏడి గీస్తున్నా ఇప్పుడు. ఏడి. సో దిస్ ఈస్ ద లెంత్ ఈస్ జీ, బట్ వీ వాంట్ ద వాల్యూ, నాట్ ద నేమ్. ఓకే, సో వీ వాంట్ ద వాల్యూ, దట్ ఈస్ 6.72.
ఓకే, మరలా డిబిని చూద్దాం. డి అండ్ దెన్ బి. దాని లెంత్ యొక్క నేమ్ హెచ్ అని ఇచ్చాడు, కానీ మనకు కావాల్సింది వాల్యూ. ఓకే, 6.72 and 3.83. లెట్ us see. ఇదేమన్నా 6.72, ఇదేమో 3.83. సో వీటి యొక్క రేషియో కనుక్కుందాం. ఓకే, సో దట్ ఈస్ 6.72 upon 3.83. సో AD by DB is equal to 6.72 upon 3.83. 83. సో దీని వాల్యూ ఎంతో తెలుసుకుందాం యూజింగ్ క్యాల్కులేటర్. 6.72 upon 3.83. 6.72 divided by 3.83 is equal to 1.7545. అప్రాక్సిమేట్లీ 1.75 అనుకుందాం. సో ఇప్పుడు మనం ఏఈ ఎంత ఉందో చూద్దాం, ఈసీ ఎంత ఉందో చూసి వాటి రేషియోని కూడా కనుక్కుందాం. దానికి ఏం చేద్దామంటే అగైన్ విల్ కన్స్ట్రక్ట్ ఎ సెగ్మెంట్ అండ్ దెన్ విల్ చెక్ ద వాల్యూ, నాట్ ద నేమ్. ఓకే, సో ఏఈ ఏమని వచ్చింది, ఐ అని వచ్చింది. ఐ యొక్క వాల్యూ కావాలి మనకి, ఎంత వచ్చింది. ఓకే, 8.74. దెన్ విల్ ఫైండ్ ఈసీ 4.98 సంథింగ్. సో ఇదేమో 4.98, ఇదేమో 8.74. సో విల్ హ్యావ్ టు ఫైండ్ ద రేషియో ఆఫ్ 8.74 upon 4.98. 8.74 upon 4.98. That is AE upon EC is equal to 8.74 upon 4.98. Let us use the calculator. 8.74 upon 4.98. 8.74 upon 4.98. That's again 1.75. So this is again 1.75. So hence proved. So AC upon AB is equal to AE upon EC. So AD upon DB is equal to AE upon EC. సో ఇక్కడేమో మనకు 1.75 వచ్చింది. సో hence proved. Going back to the statement of the theorem, మనం ఏం చేసాం, AD by DB is equal to AE by EC అనే దాన్ని ప్రూవ్ చేసాం. This is how we do it practically using GeoGebra. Thank you.